నమస్కారం. మహాకూటమి నాయకుల కనుసన్నల్లోనే ఆ కార్యకర్తలు తన్నుకుంటూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు అయితే తమ్ముళ్ళు ఓయ్ ఆగండి 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 అంటున్నాడు, అయినా ఆగటంలా. ఈయన మాట కూడా ఎదురు తిరిగి మరి పోట్లాడుకుంటున్నారు. ఈరోజు చూసాం, పురంధేశ్వరి సమక్షంలో ఆమె మీటింగ్ జరుగుతుండగానే వీరందరూ తన్నుకుంటున్నారు. పురంధేశ్వరి వెనుక ఉన్న ఆ బ్యానర్ని చించేశారు కొంతమంది కార్యకర్తలు. ఆవిడ బెల్లం కొట్టిన రాయలాగా కూర్చుంది, చేష్టలుడిగి ఏం చేయాలో అర్థం కాదు. అంటే కార్యకర్తలు అంటే అంత అలుసైపోయింది వీళ్ళకి. మేము ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం, మీరెవరో మాట్లాడటానికి అని చెప్పిన తీరుని కార్యకర్తలు ఏ విధంగా ఎదురు తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. ఇంతకాలం మా చేత పని చేయించుకుని ఈ రోజున మీ వ్యవహారాల్లో మీ డబ్బు పంపకాలు తప్పితే, టిక్కెట్లు అమ్ముకోవడాలు తప్పితే కార్యకర్తల గురించి మీరు పట్టించుకోవట్లేదు అనే ప్రశ్న మహాకూటమిలోని అన్ని పార్టీల నుంచి కూడా వస్తూ ఉంది. జనసేన నుంచి అయితే రోజుకి ఒకళ్ళో ఇద్దరు నాయకులు అనబడే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మిగిలిన వాళ్ళు అంటున్నారు వీళ్ళని, వీళ్ళు ఇంతకుముందు జనసేనలోకి రాకముందు వీళ్ళు ఎవరికి తెలియదో, జనసేన మూలంగానే వీళ్ళు నాయకులుగా ప్రజల ముందుకు గుర్తింపు తేబడింది, కాబట్టి వీళ్ళు పోయినంత మాత్రాన ఏమీ అవ్వదు అంటున్నారు. అసలు యాక్చువల్గా చూసినట్టయితే ఈ రోజున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తప్పితే నాయకుడు అనిపించుకునే నాయకులు ఎవరో లేరు దాంట్లో జనసేనలో. కొద్ది రోజుల క్రితమే పోతిన మహేష్, ఇంతకుముందు గుండె చీల్చుకునేవాడు పవన్ కళ్యాణ్ అంటే, ఆయన బయటకు వచ్చి ఈ రోజున నానా రభసా చేస్తున్నాడు, నానా తిట్లు తిడుతున్నాడు. వీటన్నిటికీ కూడా ఇంతకుముందు ఏమీ గుర్తింపు లేని వాళ్ళు, ఇంతకుముందు వాళ్ళకి చాలా గుర్తింపు ఇచ్చింది, అయినా కానీ గుర్తింపు ఇచ్చింది పార్టీ, వాళ్ళ స్పోక్స్ పర్సన్గా పెట్టాం, అంతకుముందు కంటెస్ట్ చేశారు 2019లో. ఇంత గుర్తింపు ఇచ్చినా కానీ వాళ్ళని అప్పుడు బాగానే ఉందా, ఇప్పుడు కూడా ఎందుకు ఇవ్వాలి అని అంటున్నారు. కానీ కార్యకర్తలు ఏమంటున్నారు, ఏమీ లేనప్పుడు, పార్టీకి ఒక బేస్ అంటూ ఒక ఆఫీస్ అంటూ లేనప్పుడు మేము అన్ని పనులు చేసాము, చీపురు కట్ట పట్టుకుని ఊడ్చాము, పోస్టర్లు అంటించాము, సీఎం అని అర్పించాము, పార్టీ గెలిచే డిపాజిట్లు రావని తెలిసి కూడా పార్టీ జెండాన్ని ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి 2019లో కంటెస్ట్ చేసాము, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని. ఇప్పుడు పార్టీ ఏదో లాలు ఇచ్చేబడి మహాకూటమిలో ఉంది కాబట్టి కొద్ది సీట్లు మాత్రమే ఇవ్వాలన్నప్పుడు ఆ విధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న కార్యకర్తలకు ఇవ్వాలి. కానీ కొత్తగా బయట నుంచి తీసుకొచ్చి ఎవరైతే టిక్కెట్లకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారో వాళ్ళను క్యాండిడేట్లుగా పెట్టారో ఇది మేము సహించము అని చెబుతున్నారు. అందులో పోతిన మహేష్ చెబుతున్నాడు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో, పాత జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఇచ్చింది జనసేనకు ఒకే ఒక సీటు, అది కూడా నాదెండ్ల మనోహర్ సీటు. కాబట్టి రాజధాని కోసం మా చేత అంత పోరాటం చేపించి ఈ రోజున రాజధాని ఏరియాలో ఆ 2 జిల్లాల్లో మాకు ఒక్క సీటు ఇవ్వలేదు, బీసీలను పట్టించుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తేసాడు నాకేమీ తెలియదని, తన సీటు కూడా పిఠాపురంలో ఆ బర్మా నేతను కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వే గెలిపించు, నువ్వు గెలిపిస్తే నేను గెలుస్తాను లేకపోతే లేదు అని ఆయన వంగిపోయాడు, కాళ్ళ మీద పడ్డాడు. కాబట్టి తనే అతను ఆ విధంగా వంగిపోయినప్పుడు తన సీటు దగ్గర ఒక కార్యకర్త ముందు, తెలుగుదేశం కార్యకర్త ముందు, మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి? అందులో 21 సీట్లు తీసుకుని 24 అన్నారు, 21 అన్నారు, 21లో 10 సీట్లు కూడా సరైన కార్యకర్తలు లభించలేదు. ఇంతకుముందు ఒక సామెత ఉంది, అరే పంచపాండవులు ఎంతమంది రా అని గురువుగారు అడిగితే మంచం కోళ్ల వలె 3 అని 2 ఏళ్ళు చూపించాడంట ఒక ప్రబుద్ధుడు. ఆ విధంగా ఉంది జనసేన బీజేపీల పని. మరి బీజేపీ ఎందుకని, కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది కదా, పవర్ఫుల్ కదా, ప్రపంచాన్ని శాసిస్తున్నాడు కదా మోడీ గారు,
ఎందుకింత కక్కుర్తి పడాలి, ఎందుకింత వంగిపోవాలి? అందులో ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని ఏటీఎం దొంగ అని తిట్టిన మోడీ ఈరోజున ఎందుకు చారగిల పడిపోయాడు ఆయన పక్కన అంటే జనాలు అంటున్నారు, అప్పుడు పంపకాల్లో తేడా వచ్చిందండి, పోలవరంలో కొట్టిన డబ్బులు పంపకాలు సరిగ్గా జరపలేదు చంద్రబాబు నాయుడు, అందుకని ఏటీఎం దొంగ అన్నాడు ఆయన్నే. ఇప్పుడు పంపకాలు సరిపోయినాయి అనుకుంటాను, సర్దుబాట్లు జరిగిపోయినాయి, టిక్కెట్లకు కూడా తనే డబ్బులు ఖర్చు పెట్టి క్యాండిడేట్లు కూడా తనే గెలిపిస్తానని మాట ఇచ్చి పాత అకౌంట్లు కూడా అన్నీ సెట్ చేసుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు, అందుకని మోడీ గారు హ్యాపీగా పచ్చ జెండా ఊపేశాడు మహాకూటమికి అని అంటున్నారు. మరి అంతకంటే సరైన గూఢార్థం ఏం కనపడటంలా. పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు తిట్టి డయాఫ్రమ్ వాళ్ళు మీ కేంద్రం యొక్క ప్రాజెక్టు పోలవరం దాంట్లో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది చిన్న వానకి. ఏమిటాయంటే దాంట్లో సిమెంట్ సరిగ్గా గలపలేదని అన్నారు. తర్వాత చిన్న 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 వరదకే కొట్టుకుపోయింది. ఆ టెక్నికల్ కంట్రోల్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది, కేంద్ర ప్రభుత్వం. ఎందుకు కొట్టుకుపోయింది? ఇంతవరకు ఒక్క పలుకు ఉలుకు లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు అప్పుడు, నేను ఒకే రోజులో ఇంత సిమెంట్ ఇంత కంకర కలిపేసానని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ ఏమీ లేదా, టెక్నికల్ రిపోర్ట్స్ ఏమీ లేవా? ఇంతకాలం ఆయన కొట్టుకుపోయి ఇంతవరకు టెక్నికల్ రిపోర్ట్ లేదు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో చెప్పరు. ఇప్పుడు అన్నీ కుదుర్చుకున్నారు కాబట్టి రేపు ప్రొద్దున ప్రాజెక్ట్ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది కూడా ప్రశ్నార్థమైపోయింది. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. సీఎం రమేష్కి అనకాపల్లిలో సీట్ ఇచ్చారు. ఏమిటి సంబంధం? అక్కడ ఎవరు అనకాపల్లిలో ఎవరు బీజేపీ కార్యకర్తలు లేరా? పాత కార్యకర్తలు. సోము వీరాజుకు సీట్ ఇవ్వాలి రాజమండ్రిలో, పురంధరేశ్వరి వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో మంత్రి చేసి ఆ రోజున ముస్లిమ్స్కి 4% ఇవ్వాలి అన్న కాంగ్రెస్లో మంత్రిగా అప్పుడు పనిచేసి ఇప్పుడు వచ్చి ఆ ముస్లిం 4% తీసేస్తానంటుంది. ఆవిడది ఏ ఊరు, ఎక్కడ కంటెస్ట్ చేస్తుంది? రాజమండ్రిలో అంట. రాజమండ్రిలోనే ఆవిడ సమక్షంలో తన్నుకున్నారు, తలకాయించు కూర్చుంది ఆవిడ. కాబట్టి ఇటువంటి ఈ విధంగా తన్నుకుంటున్న రాజకీయ పక్షాలని ప్రజలు ఆదరిస్తారా? ఇప్పుడే మీరు తన్నుకుంటున్నారు, రేపు ప్రొద్దున రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ప్రజలు గతేంగాను. ఒకవేళ మీరు వస్తే మంచి చేస్తామని చెబుతున్నారా? అదేమీ లేదు. నేనే ఒకటి రెడ్ బుక్లో రాసుకున్నాను, పోలీసులను అంత చూస్తాను, ఐఏఎస్ ఆఫీసులు అంత చూస్తాను, వీళ్ళందరినీ కడ్రాయల మీద తిప్పుతాను అంటాం తప్పితే మేము సరైన పరిపాలన అందిస్తామని అంటంలా. కొంచెంసేపు ఏమో వీళ్ళు ఇచ్చిన సంక్షేమాలన్నీ వేస్ట్ అంటున్నారు, రేపు మళ్ళీ వచ్చి సంక్షేమం మళ్ళీ ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు. సో ఇవన్నీ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్నాయంటే ప్రజలకి, వీళ్ళందరి చేతుల్లో పెట్టడానికి ప్రజలు ఓటు వేయడానికి, వీళ్ళకి ఓటు వేయడానికి మాత్రం భయపడుతున్నారు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి నా ద్వారా మీకు మంచి జరుగుతుంది అని అనుకుంటేనే ఓటేయండి ఆయన ఖరాఖండిగా చెబుతున్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మహాకూటమి ఈ విధంగా తన్నుకుంటా ఉంటే డబ్బుల పంపకంలో మునిగిపోయి అదే మాకు ముఖ్యం, టిక్కెట్ల యథేచ్ఛగా అమ్ముకున్నాము కాబట్టి మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి మాకు ఓట్లు వేయండి, ఆయన ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఓట్లు వేయద్దు అని ఉంటున్న ఈ తరుణంలో ప్రజలు ఏమాలోచిస్తున్నారు తేలుతుంది. రేపొద్దున విత్డ్రాలు కూడా అయిపోగానే రేపొద్దున 29వ తారీఖుకి మొత్తం బయటపడిపోతాయి. ఒక్క 2 రోజులు చాలు. ఈరోజున ఆయన బస్సు ఎక్కి తిరుగుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చెబుతున్నాడు ఆయన చేసే కార్యక్రమాలు ఏంటో. మొన్న 4 రోజుల్లో ఈయన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోయేటప్పటికీ 31 మంది పైగా ముసలి మొత్తం చనిపోయారు. వాళ్ళందరినీ హింసించడం మొదలుపెట్టారు. 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటే అందరినీ హింసించారు. ఇష్టం వచ్చినట్టు అక్కడ రమ్మని చెప్పారు, అక్కడ అయితే పెన్షన్ ఇస్తామన్నారు. ఇంతకుముందు ఇంటింటికి పొద్దున్నే 6 గంటలకల్లా మొదలుపెట్టి ఆ రోజు మొత్తం 95% పూర్తి చేసి ఆ పింఛన్ కార్యక్రమం 4 రోజులు నడిచింది. ఏడిపించుకుతున్నారు, కాల్చుకుతున్నారు ప్రజల్ని.
ముసలేం ఉతుకునే. కాబట్టి వీళ్ళు వస్తే నిజంగా ఇంకా ఎంత దౌర్భాగ్యం, ఎంత నరకం అనుభవించాలో ప్రజలు ఊహించుకుంటున్నారు. ఈ రోజున కొంచెం ఫర్ ఎగ్జాంపుల్స్ మాత్రం ఈరోజు కొన్ని వదిలేని వాళ్ళు మన పింఛన్ కార్యక్రమం లాంటిది. అంతకుముందు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంది, వాళ్ళే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు గ్రామ సచివాలయాల్లో అని ఒప్పుకున్నారు. కాబట్టి ఏదన్నా మాట్లాడబోయే ముందు, ఏదైనా తిట్టబోయే ముందు కూడా నిజాలు తన్నుకుంటూ వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులు అది చెప్పకుండా ఉండలేకపోతున్నారు మహాకూటమిలో వాళ్ళు. కాబట్టి మనం వేచి చూద్దాం 29 తర్వాత ఎలాగ ఉంటుంది అనేది. ఈ విధంగా కొనసాగితే మాత్రం 175కి 175 కంప్లీట్గా ఒక పక్కన ఒరిగిపోతుంది వైఎస్ఆర్సీపీకి మాత్రం అని తెలుస్తాం. నమస్కారం.